హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బ్యాచిలర్ స్టఫ్కి స్వాగతం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే కేరళ ట్రిప్. అసలు మర్చిపోలేని ట్రిప్. నేను ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎక్కడికి చేరుకోవాలి, కోచి ఎలా వెళ్ళాలి, అలపి ఎలా వెళ్ళాలి అని నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే కోచి నుంచి అలపి వెళ్ళాము. అక్కడ బోటింగ్ అందాలు, మేము చేసిన ట్రిప్స్, మేము చూసిన వ్యూ పాయింట్స్, లొకేషన్ అన్నీ మన ఛానల్లో బ్యాచిలర్ స్టఫ్లోని నేను చెప్తాను. సో ఎలా వెళ్ళాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మరి ట్రైన్ కదిలింది, ఆల్మోస్ట్ మన నల్గొండకు వచ్చింది. యాక్చువల్గా నల్గొండ మాది, అందుకనే వీడియో తీశాను. కనిపిస్తుంది కదా మన బోర్డు నల్గొండ అని. ట్రైన్ స్పీడ్ అయితే స్లోగా వెళ్తుంది. మరి ఇదేమో వాడపల్లి బ్రిడ్జ్, ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. అటు సైడ్ పోతుంది రోడ్ బ్రిడ్జ్. వాటర్ అయితే లేవు. మరి తెలంగాణలో లాస్ట్ ఇయర్ వర్షాలు పడలేదు కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి, కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ బార్డర్ అనమాట ఈ బ్రిడ్జ్. కానీ కొన్ని వాటర్ ఉన్నాయి, అందులో చేపలు, చుట్టూ చెట్లు అందంగా ఉన్నాయి. మరి నైటు తిరుపతిలో అయితే ట్రైన్ ఆపాడు. మేము నైట్ వ్యూ చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. పక్కన భోగిలు ఉన్నాయి. మరి తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసాము. చూశారు కదా కొండలు, కొబ్బరి చెట్లు. అసలు కేరళ తమిళనాడు అంటే కొబ్బరి చెట్లే. మధ్య మధ్యలో చాలా వాగులు వస్తాయి. వాగులు, వాటరు, దానికి సంబంధించిన చాలా రకాల కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో నెమళ్ళు, జింకలు కనిపిస్తాయి. యాక్చువల్గా ఫ్లైట్కి వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోతాం, కానీ మనకి వ్యూ, లొకేషన్ కావాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. చూశారు కదా అన్నీ కొబ్బరి చెట్లే. ఇక్కడ ఎక్కువ వాటర్, కొబ్బరి చెట్లే ఎక్కువ ఉన్నాయి. సో ట్రైన్ మాత్రం మెల్లిగా పోతుంది. అంటే వ్యూ పాయింట్ చూడడానికి బహుశా డ్రైవర్ అలా మనల్ని కన్విన్స్ చేస్తున్నాడేమో. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. అయినా కేరళ అంటే మనకు కనపడే కొబ్బరి చెట్లు ఎక్కువ. కొబ్బరి, ప్యూర్ నూనె. మళ్ళీ తమిళనాడులో వరి ఉంది, కానీ కేరళలో వరి తక్కువ. యాక్చువల్ తమిళనాడులో ఎక్కువ ఉంది వరి. మీరు చూస్తున్నారు కదా వ్యూ, కొబ్బరి చెట్ల పక్కనే వరి. ఇలా పోయేటప్పుడు మధ్య మధ్యలో వాగులు, వంకలు. అంటే ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగినాయంట, మాకు ఆయన చెప్పాడు. కొచ్చి రైల్వే స్టేషన్లో అయితే దిగినాము. దిగగానే బయటికి పోగానే ఉమ్మీస్ హోటల్ ఉంటుంది. అక్కడ బిర్యానీ చాలా ఫేమస్. ఎక్కువ హైదరాబాద్ ఘాటుగా లేదు, కానీ బిర్యానీ అయితే బాగుంది. మరి మేము కొచ్చి రైల్వే స్టేషన్ బయటికి రాగానే బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కి బీచ్ కాడికి పోతున్నాం, కొచ్చి ఫోర్ట్. యాక్చువల్గా తెలంగాణలో బస్సులు వేరే ఉంటాయి కదా, ఇవి కేరళ బస్సులు. అక్కడ టికెట్ ఇస్తున్నారు కదా, ఆయన టికెట్ కలెక్టర్. బస్సు చూసిరా ఫ్రెండ్స్, ఎర్రగా ఉంది. ఇంకా కేరళ పద్ధతి ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కళ్ళకు కాటుకు పెట్టుకుంటుంది. చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్గా టికెట్ కలెక్టర్ దగ్గర మిషన్ ఉండాలి, మిషన్ కూడా లేదు. యాక్చువల్గా ఈ కేరళ లోకల్ బస్సులు అనమాట. ఇంకా మనం బయట వ్యూ చూద్దాం. సేమ్ మనలాగానే అన్నీ కంపెనీస్ కానీ, ఫోర్ట్ కానీ, బీచ్ కానీ, ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జుడియోస్. అక్కడ చర్చ్ ఉంది, చాలా మంచి చర్చ్. సేమ్ మన హైదరాబాద్ లెక్కనే మంచి స్టేట్ కాబట్టి కేరళ ట్రేడ్ సెంటర్, ఇంకా పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
యూనియన్ బ్యాంకు మీరు చూశారు. ఇంకా జాకీ కంపెనీస్ కానీ సేమ్ మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద పెద్ద బ్రిడ్జ్లు వస్తాయి 2. అవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా కేరళ ఫోర్ట్ ఏరియా కాబట్టి మీరు చూస్తున్నారు ఇది ఒక పెద్ద బ్రిడ్జ్. యాక్చువల్గా కేరళ ఫోర్ట్ కాబట్టి నేవీ దళాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేవీ సంబంధించిన బోట్స్. నేవీ జాబ్ అంటే ఆషామాషికి కాదు, చాలా కష్టం ఉంటుంది. ఈ బోట్లు పెద్ద పెద్ద బోట్లు సముద్ర తీరంలో చాలా దూరం వరకు వెళ్తాయి. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి వేరే దేశపు వాళ్ళు మన మీద దాడి చేయరు. ఇది ఒక పెద్ద బీచ్. యాక్చువల్గా సముద్రం అంతా ఒకే వాటర్ కాబట్టి ఈ సముద్రం వాటరే. చూశారు కదా, చుట్టూ పచ్చని చెట్ల నడుమ ఒక పెద్ద బ్రిడ్జ్. మన మూవేనల జెండా అక్కడ రెపరెపలాడుతుంది. సముద్రం చాలా గొప్పది, చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది. మరి కేరళ బీచ్కి అయితే చేరుకున్నాము. కొచ్చి ఫోర్ట్, కొచ్చి బీచ్ అనమాట. ఇక్కడ చాలామంది ఈ కొచ్చి ఫోర్ట్ని చూడడానికి వస్తున్నారు. బీచ్ దగ్గర అలలు చూశారు కదా, ఒక పెద్ద నేవీ షిప్ పోతుంది. యాక్చువల్గా కేరళలో ఫారినర్సే ఎక్కువ ఉన్నారు వ్యూ చూడడానికి. మరి పెద్ద సముద్రం కాబట్టి ఒక చేపలు అయితే పడుతున్నారు. ఒక చేప చూశారు కదా, ఇప్పుడే పడ్డది. మరి బీచ్ అంటే ఈ దేశంలో రకరకాల బీచ్లు ఉన్నాయి. కొచ్చి బీచ్ మాత్రం మామూలుగా లేదు. సన్సెట్ అవుతుంది, ఆ సముద్రం అలలు, చాలామంది వచ్చారు. మనం చూసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ చాలా ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, సెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే వెరైటీ అత్తర్ టైపు. కేరళలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ చూశారు కదా, వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఫోటో దిగితే మస్తు ఉంటుంది. ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఎక్కువ అయితే క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక చాలామంది నడుచుకుంటూ పోతున్నారు. బీచ్ ఎండింగ్ అనమాట, ఎండింగ్ వ్యూ పాయింట్. ఇక్కడ కొంతమంది సింగర్స్ పాట పాడుతున్నారు.
చూశారు కదా లోకల్ కాలేజ్ బాయ్స్ సాంగ్స్ ఎంత బాగా పాడుతున్నారో. ఇక్కడ కొంతమంది చేప వేటగాళ్ళు మరి ఫారెన్కి చెందిన కొంతమంది వ్యక్తులు ఇలా లాగుతున్నారు. ఏంటంటే కింద పెద్ద వల ఉంటుంది, ఆ వలకి చేపలు చిక్కుంటాయి. అందరం కలిసి ఇలా లాగారు. కింద ఒక చిన్న పిల్లి ఉంది, ఆ పిల్లి తెల్ల పిల్లి. బీచ్ పక్కన చాలా రకాల చేపలు ఉన్నాయి. రవ్వ, బొచ్చ, కొర్రమేను చాలా ఉన్నాయి. కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. మరి వీటి పేర్లు మాకు తెలియదు, తర్వాత అడిగి తెలుసుకున్నాము. ఈ ఎండ్రకిచ్చా ఇక్కడ అన్నీ తింటారు. ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రేట్ ఎంత అని. మధ్యలో పోయేటప్పుడు ఒక చర్చ్ మా కళలో పడింది. మరి ఇది బ్రిడ్జ్ నైట్ వ్యూ. కొచ్చి బీచ్ అయితే పూర్తయింది. నెక్స్ట్ అలపి. కొచ్చి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే బోటింగ్. చూశారు కదా, సముద్రము, వాటరు, బ్రిడ్జు, నేవీ బోట్స్, ఆ లైటింగ్స్ జూమ్ చేసి చూడండి, చాలా అందంగా ఉన్నాయి. ఇది కెంపు హోటల్ అన్నమాట. లోపలికి పోతే మాకు దింపిండు, బిల్లు వాచిపోయింది. యాక్చువల్గా చాలా హోటల్స్ ఉన్నాయి మన తెలుగువారి కోసం, కానీ అంటే భారతదేశంలో ఎక్కడైనా కానీ కొంచెం రేట్స్ తగ్గట్టు హోటల్స్ కూడా ఉన్నాయి. మామూలు రిసార్ట్స్ అయితే రేట్ ఎక్కువ. మనం అలపి వచ్చేసాము. అలపిలో మార్నింగ్ వ్యూ అనమాట ఇది. అక్కడ కనిపిస్తుంది హవేలీ హోటల్, చాలా పెద్దది. ఒలివా హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఫుడ్ కూడా బిర్యానీ బాగుంది. మరి మార్నింగ్ అలపిలో బోట్స్ బుక్ చేయడానికి వచ్చాము. కొన్ని వందల బోట్లు ఉన్నాయి. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క నేమ్ ఉంది. అసలు చాలా బోట్స్ ఉన్నాయి. మామూలుగా బోటింగ్ అంటే మేము ఏంటో అనుకున్నాం, కానీ చాలా అందంగా ఉంటుంది. ఇదంతా సముద్రం వాటరు. అంటే బోట్స్ అంటే మేము ఎక్కడ దొరుకుతాయో దొరకవు అనుకున్నాం, తక్కువ ఉంటాయో అనుకున్నాం, కానీ చాలా బోట్స్ ఉన్నాయి. హవేలీ బోట్ బాగుంది, కావాలి దానికి రేట్ ఎక్కువ. బోట్ అయితే బుక్ చేసాము. ఓన్లీ నైట్ ట్రిప్ 15,000. మరి మా కోసం బోట్లో ఏమేం చేశారో తర్వాత చూద్దాము. ఇదైతే కేరళ సందులు. రోడ్డు మీద పోకుండా లోపల ఎలా ఉంటుందో చూడండి. మొత్తం గ్రీనరీ ఉంది. అంటే బండ్లు కూడా వస్తున్నాయి. యాక్చువల్ నడుద్దాం అనుకున్నాము, ఓన్లీ నడక వరకే అనుకున్నాం, కానీ బండ్లు కూడా తిరుగుతున్నాయి. ఇది లోపల వ్యూ అనమాట. మన దగ్గర సందులు ఎట్లుంటాయి, ఇక్కడ సందులు అట్లా. కాకపోతే మన దగ్గర ఏమో డాంబర్ రోడ్డు, మామూలుగా సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇక్కడేమో మొత్తం రెడ్ మార్బుల్స్తో కట్టారు. ఇక్కడ ఇల్లులు కూడా మొత్తం డూప్లెక్స్లే ఉన్నాయి. కేరళ అంటే ఏమనుకోకండి, అందరు చాలా రిచ్. ఇక్కడ లిక్కర్ మార్ట్స్, గవర్నమెంట్ వైన్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాకపోతే టేస్ట్ ఒక్కో దగ్గర బాగుంటుంది, కొన్నిటి దగ్గర టిఫిన్స్ అయితే బాగాలేవు. మా వాళ్ళు వడాలు తిన్నారు. మరి కేరళ స్ట్రీట్స్ నుంచి రోడ్డు మీదకి వచ్చాము. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. కానీ ఒకవేళ మీరు వస్తే ఇక్కడ ఒరిజినల్ కొబ్బరి నూనె దొరుకుతుంది, కంపల్సరీ తీసుకోండి. అక్కడ లోపల ఒక ఇల్లు ఉంది. చెప్పాను కదా ఇందాక, అన్ని డూప్లెక్స్ ఇల్లులు. మీకు ఇక్కడ మసాజ్ సెంటర్లు ఉంటాయి, ఆయిల్ మసాజు, ఆయుర్వేదిక్ మసాజు అన్నీ ఉంటాయి. యాక్చువల్గా లాటరీ టికెట్స్ ఉంటాయి. ఆ లాటరీ టికెట్లు ఏందో మేము తీసుకోలేదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. ఒక టికెట్ రూపాయి నుంచి స్టార్ట్ ఉంది. మరి ఆ లాటరీ టికెట్స్ ఎప్పుడు తీస్తారో మాకు కూడా తెలియదు.
ఇక్కడ ఆటోలు సేమ్ ముంబై ఆటోలు, మామూలుగా ఢిల్లీ ముంబై ఆటోలు ఎక్కువ ఉన్నాయి. మేము బోట్ ఎక్కుదామని మరి ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాము. అంటే ఇక్కడ పీపుల్ స్టే చేయడానికి, అంటే మనుషులు స్టే చేయడానికి ఒక ఏమంటారు క్రికెట్ గ్రౌండ్ అంటే పక్కన కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా స్టేయింగ్ ఇచ్చారు. మరి బోట్స్ అయితే వస్తున్నాయి నైట్ రైడ్కి. ఇలాంటి మార్నింగ్ ట్రిప్కి పోయి వస్తున్న బోట్లు. ఈయనే మా ఓనరు ఖలీల్ ముఖాల్ పాషా ఆయన పేరు. మరి వాటర్లో ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి, గుర్రపు డెక్క చెట్లు అంటారు వాటిని. మరి మా బోట్ అయితే స్టార్ట్ అయింది, వెళ్తున్నాము. చుట్టూ సముద్రం చూశారు కదా, సముద్రంలో చాలా రకాల చేపలు, చుట్టూ ఇల్లులు, వ్యూ పాయింట్. ఇది మా బోటు, బ్లూ షెల్ బోటు. మేము వస్తున్నాం కాబట్టి మొత్తం డెకరేట్ చేసి పెట్టారు పూలతోని, బెలూన్లతోని. చిన్న చిన్న బోట్లు చాలా ఉన్నాయి. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అలపి బోటింగ్ చాలా అందమైన ప్రదేశం. అక్కడ లైట్స్ వస్తున్నాయి కదా, అదొక పెద్ద రిసార్ట్, అలపిల్లోనే ఫేమస్. మరి మా డ్రైవర్స్ మన నైట్ వ్యూలో బోట్ దోలుతున్నారు. ఒకసారి డ్రైవర్ లుక్ వేసుకుందాం. హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పండి. మరి బోట్లో మొత్తం 4 ఉంటారు. ఒక క్లీనరు, ఒక ఆయన వంటలు ఉంటాడు, మరో 2 బోట్ నడుపుతారు. ఇది నైట్ వ్యూ, చాలా అందంగా ఉన్నది. మనదొక్కటే కాదు, చాలా బోట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, చిన్న బోట్ ఒకటి పోతుంది. మనం ఇట్లా నైట్ వ్యూలో బోట్లో పోయేటప్పుడు కూడా పక్కన చిన్న రోడ్డు, చుట్టూ ఇల్లులు, మరి కొబ్బరి చెట్లు కూడా చాలా ఉన్నాయి. మేము వస్తున్నాం కాబట్టి చుట్టూ బెలూన్లు కట్టారు. యాక్చువల్గా రేటు ఇందాక చెప్పాను కదా 15,000. మరి బోట్ లోపల చూసేద్దాం. ఇది బోట్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో పడ్డ లైఫ్ జాకెట్స్ ఇస్తారు. మనం ఫైర్ అయినా కానీ ఫైర్ స్పేస్ ఉన్నాయి. మరి ఇది లోపలికి వచ్చిన తర్వాత మన రూము చాలా మంచిగా డెకరేట్ చేశారు, ఫుల్ నీట్గా ఉంది. మరి కొంచెం లోపలికి పోతే బోట్లో కిచెన్ అన్నమాట, వాళ్ళే వండుతారు. అది బయట వ్యూ, ఇది లోపల వ్యూ. మరి మేమైతే నిద్రపోతాము పార్టీ చేసుకొని. ఇది మార్నింగ్ లేవగానే వ్యూ అనమాట. యాక్చువల్గా బోట్ అయితే మార్నింగ్ బోట్ అయితే చాలాసేపు ఉంటుంది ట్రావెలింగ్. మేము నైట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక దగ్గర ఆపుతారు ఏసీ ప్లేక్ కోసం. మా ట్రిప్ అయితే అయిపోయింది. మళ్ళీ అదే ట్రైన్లో శబరి ఎక్స్ప్రెస్ అనమాట, అదే ట్రైన్లో వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోని ఒక దగ్గర ఇలా మంచు వర్షం కురిసింది.